హాయ్ అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్ ఇది వచ్చేసేపటికి మనకి 7 ఇయర్స్ బ్రేక్అవుట్ అండి. స్టాక్ నేమ్ ఆదిత్య బిర్లా మనీ అండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ 2017 అండి, 2017 జూలై నుంచి అక్కడ నుంచి స్టాక్ ఫాలో అయిన తర్వాత ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టాక్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉందండి. ఇది మంత్లీ ఫండ్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఇది 7 ఇయర్స్ బ్రేక్అవుట్ కాబట్టి మనకి వీక్లీ తీసుకున్నా డైలీ తీసుకున్నా చాలా పెద్దది కనబడుతుందండి. సో దాన్ని జూమ్ చేస్తే మనకి క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ సరిగ్గా కనపడవు. సో అంతే మంత్లీ తీసుకుంటే కనుక ఇది ఆదిత్య బిర్లా మనీ అండి. ఈ జోన్ ఇది చూసారా, ఒక టర్న్ అరౌండ్ స్టాక్ అయిందండి. ఇది టర్న్ అరౌండ్ స్టాక్ అనుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఫాల్ అయిందండి, మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ అయితే ప్రీవియస్ హై అయితే ఉందో ఆ హైని తెచ్ చేసిందండి. సో ఈ జోన్కి రావడానికి అండి, ప్రీవియస్ హై అయితే ఉందో మళ్ళీ ఆ జోన్కి రావడానికి 7 ఇయర్స్ టైం పడిందండి. దీనిలో స్ట్రెంత్ ఏమైతే ఉందో అది ఉంది కాబట్టి మనకి దీనిలో బిజినెస్ కావచ్చు, లేకపోతే ఏ ఫండమెంటల్స్ కావచ్చు అండి. దీనిలో ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి స్టాక్ అనేది పైకి రావడం జరిగిందండి, మూమెంట్ రావడం జరిగింది. సో స్టాక్ నేమ్ ఆదిత్య బిర్లా మనీ అండి. ఇది 7 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిందండి. 7 ఇయర్స్ బ్రేక్అవుట్ అయ్యే మూమెంట్లో ఉందండి. ప్రెసెంట్ 170 కనుక మనకు సస్టైన్ అయితే, ఆ ప్రైస్ యాక్షన్ 170 మీద మనకు సస్టైన్ అయితే కనుక ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది మూమెంట్ అయితే ఉండొచ్చండి. ఇది నా అజంప్షన్ మాత్రమేనండి, ఎటువంటి రికమెండ్ చేయట్లేదు, గమనించండి. ఇది నా ఐడెంటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తే బాగుంటుంది, మీకు తెలియజేస్తున్నానండి. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి. అలాగే ఇంకొక స్టాక్ కూడా ఉందండి, కావేరీ సీడ్స్ అండి. ఈ కావేరీ సీడ్స్ కూడా మనకి మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కాబట్టి. ఈ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇది చూడండి, 2015 నుంచి అండి. ఈ జోన్ 2015 నుంచి ఇప్పుడు ఈ జోన్కి వచ్చిందండి. ఈ ప్రైస్ యాక్షన్ చూస్తే ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ 2015 ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో ఆ ప్రైస్ యాక్షన్ సేమ్ ఇప్పుడు వచ్చితే ఈ టచ్ చేసిందండి. మనకి ఈ జోన్లో నుంచి వస్తే కనుక ఈ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. ఇది 9 ఇయర్స్ బ్రేక్అవుట్ అండి, కావేరీ సీడ్స్ కంపెనీ. ఇది చూసినట్టయితే ఇదే మూమెంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిందండి. ఈ మూమెంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయి ఇప్పుడు మనకైతే టచ్ చేస్తుందండి. ప్రీవియస్ మనం చూసినట్టయితే ఇది 980 అలా టచ్ చేస్తుందండి. లో ఎంత వస్తుందండి చూడండి, లో 280 అలా వస్తుందండి. సో ఇదంతా స్టాక్ ఫాల్ అయిన తర్వాత, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ అయితే వచ్చిందండి. మనకి ఈ ప్రీవియస్ ఉన్న హైకి ఇప్పుడు టచ్ చేసి ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్తే కనుక మళ్ళీ స్టాక్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ కావేరీ సీడ్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ 980 అబౌవ్ వాచ్ అండి. ఇది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అండి, 9 ఇయర్స్ బ్రేక్అవుట్. ఈ రెండు స్టాక్స్ ఐడెంటిఫై చేశానండి నేను. సో ఇది మీకు చెప్తే బాగుంటుంది చెప్తున్నానండి, అందుకే వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేస్తే దానికి నేను ఆన్సర్ కూడా చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.